40. అవునా చెప్పండి, వెళ్తాం. అవునా? దేవుడికి స్తోత్రం. కట్టి చెప్పండి, అల్లు చెప్పండి. అంటే స్పీడ్ ఎంత ఉన్నదని అంత తెలిపి నువ్వు ఉండవు. అలాగే సూర్యుడికి తనకి ఇచ్చిన తన తేజస్సు అధికముగా ఇచ్చాడు, కానీ ఆ తేజస్తో అది వచ్చిందనుకో, బయటకు వచ్చాడు అనుకో, మనం ఉండవు. తన తేజస్సు ఆయన చూపెట్టాడు అనుకో, ఉండవు. కానీ వెన్నెలు వస్తే మాత్రం ఉంటాం. బా చూడముచ్చిన కొంత వెన్నెల. ఆమె ఒక్కొక్కసారి ప్రపంచంలో లైటింగ్ లేకపోయినా ఆ వెన్నెలు బట్టి ఏమవుతుందో చెప్పండి. చంద్రుడు ఏం చేస్తాడంట? చంద్రుడు ఏం చేస్తాడు చెప్పండి? ఎంత లైటింగ్ ఇస్తాడు చెప్పండి. ఒకసారి చాలా అందంగా సౌందర్యం ఉంటుంది కదా, తన తేజస్సు ఇస్తున్నప్పుడు భూలోకం అంతా లైటింగ్ పడుతుంది. ఆమె చంద్రుడు అదే తేజస్సు ఇచ్చినప్పుడు నువ్వు నేను మారిపోతాం. అందుకే సూర్యుడిని కూడా చంద్రుడిని కూడా మనకు అనుకూలంగా పెట్టాడు, లిమిట్ పెట్టాడు. అవి 40 డిగ్రీలు, 35 డిగ్రీలు. ఎంత బాబు? 45 వస్తే లిమిట్, 50 దాటితే తట్టుకోలేము. అర్థంగా నిన్న బయటకు కూడా వెళ్ళలేకపోయాను. మీకు తెలుసా, నేను ఇలాగ బయటికి వెళ్ళలేకపోయాను. ఇలా లేదు వాతావరణం. ఆ వాతావరణం అలాగ రావడానికి చూడండి ఎంత కాస్తుందని 700 మబ్బులాగా ఉందా లేదా? ఉంది. ఎలా వచ్చింది వాతావరణం మబ్బులాగా? ఉదయం అయిన దగ్గర పడి ఏడిస్తాం, ప్రభా ఈ ఎండ ఉంటే ఎవరు రాదు నాకు తెలుస్తుంది. కానీ ఆనాడు మేఘస్తంభంగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించుకోం. ఇప్పుడు కూడా అలాగే ఉండాలి వాతావరణం. మనం దేవుడు ఏమేసాడు చెప్పండి. ఈరోజు 2 దిక్కుల ఆరాధనకి వెళ్ళాలి. ఇలా నిన్నట్లాగా ఉంటే నేను వెళ్ళలేదు. వాతావరణం మార్చగల దేవుడివి నువ్వే. తేజస్సు తన సూర్యకాంతిని ప్రభావింప చేస్తే, చంద్రుడి ప్రభావం చేస్తే, సూర్యుడి ప్రభావం చేస్తే మనం తట్టుకోలేము. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంట? దాన్ని కూడా మన కొరకు ఏం చేశారంటే తన ఆదిలో ఉంచుకున్నాడు. చదువు మీకు ఏం చేశారంట? నీతిని స్థాపించుటకు నీ ప్రభావాలను ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరము. ఆమేన్. దేవుడు ఎవరంట? నీతిమంతుడు. దేవుడు ఎవరంట? యథార్థవంతుడు. దేవుడు ఎవరంట? సత్యవంతుడు. నీతిని ధరించుకొని వాహనం మీద బయలుదేరి వస్తాడంట. మేఘాఢ్యంగా రాబోతుడు త్వరలోనే. ఎవరిని కొట్టడానికి? ఎవరిని కొట్టడానికమ్మా? నిన్ను నన్ను కొట్టడానికి వస్తున్నాయి. ఎవరిని కొట్టడానికి రావట్లేదు, నిన్ను కొట్టడానికే. ఎందుకంటే మనము సత్యమును తెలుసుకోను, కానీ దేవుడి సత్యమును విని కూడా సత్యమును అనుసరించకపోతే దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? తీర్పు తీర్చడానికి ఖచ్చితంగా దేవుడు వస్తాడు. త్వరగా చదవాలి. ఇంకా నీ రక్షణ హస్తము. ఆమె దేవుడు హస్తము చూడండి. ఇప్పుడు చెప్పండి, దావీదు గొలియాతును కొట్టాడా? దేవుడికి గొలియాతును కొట్టాడు? మీకు చెప్పండి. గొలియాతున్నాడు, దావీదు ఎంతున్నాడు? దావీదు ఎంతున్నాడా? ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు చెప్పండి. ఈడు పేటరు కూడా ఇచ్చి గొలియాతు, శత్రువుకి ఇచ్చి దావీదు. ఇప్పుడు మీ ఇద్దరు నిలబడరా? ఇప్పుడు చూడు. ఇప్పుడు